సార్ గౌరవ చైర్మన్ గారు ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్ మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మెడికల్ బిల్లు గురించి మా దామన్న గారికి ఆనరబుల్ మినిస్టర్ గారికి చెప్పినందుకు మీకు, దాని తర్వాత మీ పర్మిషన్తో ఈరోజు ప్రశ్న అడిగిన గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ప్రజల గొంతుకగా ఉంటూ ఎమ్మెల్సీగా ఎన్నికై వారు చట్టసభకు రావడం చాలా సంతోషకరమైన వార్త. వారితో కలిసి సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చి కానీ ప్రతి ప్రోగ్రాంతో కూడా వారితో కలిసి నేను పాల్గొనే అవకాశం రావడం, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండడం, ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత ప్రతి గ్రామం తిరిగి తెలంగాణ ఆవశ్యకతను చెప్పిన వారెవరైనా ఉన్నారంటే వారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆ సకల జనుల ఆశలు చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకనే చైర్మన్ గారు పర్మిషన్ అడిగే చెప్తున్నా, మీ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే మొదటిసారి వారు వచ్చాను, మొదటిసారి నేను కౌన్సిల్లో వచ్చాను. వారు కాదంటారా? వారు గ్రామం తండా తిరగలేదంటారా? వారు తెలంగాణ ఉద్యమకారులు మీరు కాదని మీరు అంటారా? మంత్రి గారు, నేను మీ పర్మిషన్ అడిగాను. మంత్రి గారు ఒక నిమిషం. కోదండరామ్ గారి గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, మీ గురించి కానీ మీరు రాజీనామా చేసినారు. మీ అందరి చరిత్ర తెలంగాణ సాధనలో మీ అందరిది గొప్పతనం ఉన్నది, దాంట్లో ఎవరికి అనుమానం లేదు. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. నేను వారు ఎన్నికైన తర్వాత వారు ఎన్నికైన తర్వాత మొదటిసారి చట్టసభలో కలుపుకున్నాం. అది కూడా పెద్దల సభలో. అది కూడా మీ పర్మిషన్ అడిగినప్పుడు సభ్యులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు బాధపడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను మీరు అడిగింది. నేను మా గౌరవ చైర్మన్ గారి తెలంగాణ ఉద్యమకారునిగా చైర్మన్ గారి అనుమతితో ఒకటే నిమిషం చెప్తాను. మీరు ఉన్నమాట తండా గ్రామం అనేది లేకుండా ప్రతి సమయంలో వారు తిరిగినది నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మొదటిసారి కలిసినందుకు వారిని అభినందిస్తూ పర్మిషన్తో మాట్లాడాను. దీన్ని మీరు అవసరం లేదు. అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ మన కోదండరామ్ గారి ప్రశ్న వేయడం, దానికి నేను సమాధానం చెప్పడం తెలంగాణ ఉద్యమకారునిగా కొద్దిగా భావోద్వేగంతో పాటు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దానికి మీరు బాధపడేది అవసరం లేదు. మీ దాంట్లో కూడా ఒకరిద్దరు తెలంగాణ ఉద్యమం చేసి ఉండొచ్చు, కానీ మీరేం అనుకోను. సార్ మొదటి ప్రశ్నకు వాస్తవమే సార్. రెండో ప్రశ్నకు చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఇక్కడ మియాపూర్ వరకు మనకు ఎంత సమయం పడుతుందో మియాపూర్ దాటినాక అంతకంటే ఎక్కువ సమయం పడుతున్నది సార్. అది ఫ్లైఓవర్ నిర్మాణం జరగటం ఒక కారణం, కానీ సైడ్కు ఉన్న ఆ సర్వీస్ రోడ్లు కూడా సరిగ్గా లేకపోవటం చేత అది చాలా ముఖ్యమైన జాతీయ రహదారి. చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఆ హైవే నుంచి అమీన్పూర్ వెళ్ళే తొవ్వైతే ఇంకా అధ్వానంగా ఉంది. ఆ సైడ్ రోడ్లు కూడా అధ్వానంగా ఉండటంతో మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ కారణమవుతున్నాయి. ఆ అమీన్పూర్ వరకు వెళ్ళే 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డును పునరుద్ధరించటం, ఈ జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయ్యేలోగా అక్కడ ఆ సర్వీస్ రోడ్లను కూడా పునరుద్ధరించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నాను. శ్రీ సుభాష్ రెడ్డి గారు. విన్నపం, బహదూర్పల్లి చౌరస్తా అంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తర్వాత గండి మైసమ్మ చౌరస్తా వరకు కేవలం 1 కిలోమీటర్ నుంచి
2-3 కిలోమీటర్లు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రోడ్ చాలా చిన్న ఉంది. బహుశా మరి ఏ కారణంతో ఆగిందో తెలియదు. అక్కడ ఇక్కడ 2 సైడ్లు కూడా హైవే చాలా వెడల్పుగా ఉండి ఒక 2-3 కిలోమీటర్లు మాత్రం చాలా ఘోరంగా ఉంది. దయచేసి దాంట్లో ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సరిచేయించి ప్రజలకు ఆ ఇబ్బంది తొలగిస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ఆనరబుల్ మినిస్టర్ గారు నేను మళ్ళీ ఇస్తేనే నీ తొందరపడుతుంది. సార్ గౌరవనీయులు అన్ని ప్రశ్నలు కోదండ రామ్ గారు చెప్పిన విధంగా సార్ ఈ బిహెచ్ఎల్ జంక్షన్ వద్ద NH65 దాదాపు 400 మీటర్స్ లెంత్తోని ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టండి సార్. దాదాపు 180 కోట్లు. దాంట్లో నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత ఆగిపోయిన సందర్భంలో కొద్దిగా డిజైన్ చేంజ్ చేసి అదనంగా 76 కోట్లు శాంక్షన్ చేపించి పనులు బాగా స్పీడప్ నడుస్తున్నాయి. దాన్ని మార్చ్ ఎండింగ్ లోపే ఓపెన్ చేయడానికి పనులు డే అండ్ నైట్ చేయించడం కాబట్టి సర్వీస్ రోడ్స్ కూడా ఒక సైడ్ సర్వీస్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు లింగంపల్లి జంక్షన్ నుంచి ఒకవైపు ఏమో గచ్చిబౌలి టోలీ చెక్ అటు సైడ్ పోతుంటారు సార్. వీరు చెప్పినట్టు నేషనల్ హైవే క్రాస్ అయ్యే దగ్గర ఒక VUP పెట్టి అమీన్పూర్ రోడ్ ఆ నుంచి 5 కిలోమీటర్స్ సార్. అది ఘోరమైన పరిస్థితిలో ఉంది. ప్రజలు వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. అదంతా కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా బాగా థిక్ పాపులేషన్ ఉన్న రోడ్ అది. అది GHMC పరిమితి వచ్చినా సరే వారు క్వశ్చన్ వేసిన తర్వాత నేను నిన్న పొద్దున GHMC కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ CEలని ఈలను పిలిచి మాట్లాడి ఆ రోడ్డు పరిస్థితులు తెలుసుకొని అది ఆడ నుంచి కొంచెం ముందు పోతే ORR కలుస్తుంది మధ్యలో. ఇప్పుడు వారు అడిగినట్టు ఆ జంక్షన్ ఇంత కూడా 1 కిలోమీటర్ రిపేర్ చేయమని చెప్పాం. ఇది మాత్రం దాదాపు 45 కోట్ల రూపాయలతోని గౌరవ పెద్దలు అడిగిన దానికి సంబంధించి వాళ్లకు క్లియర్గా జోనల్ కమిషనర్కు CE గారికి నిన్ననే ఆదేశాలు ఇచ్చి మీరు శాంక్షన్ తీసుకున్నారు దానికి టెండర్లు ఎందుకు పెడతలేదని చెప్పి వాళ్ళని అడిగి రేపు 23వ తారీఖు టెండర్ నోటీస్ ఇచ్చుకుంటూ సంక్రాంతి లోపు టెండర్ అగ్రిమెంట్ చేసి సంక్రాంతి తర్వాత వర్క్ స్టార్ట్ చేసి అది స్టాండర్డ్గా ఉండే విధంగా 45 కోట్లు 5 కిలోమీటర్ సిమెంట్ రోడ్ అది. దానికి ORR కలిపే విధంగా 3 మంత్స్లోనే ఆదేశాలు ఇవ్వాలని పూర్తి చేయాలని వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అది మంచి ప్రశ్న సార్ నిజంగా. ఎందుకంటే చాలా అది గత సంవత్సరాలుగా ఎవరు మెయింటెనెన్స్ కూడా చేయలే. అది ఈరోజు మా ప్రభుత్వం జంట నగరాల అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించడం తప్ప ఈ 45 కోట్లు పెట్టడానికి సాధ్యమైంది. అందుకని దాన్ని 3 నెలల్లో అంటే జనవరి 14కి వెళ్ళి 3 నెలల్లో పూర్తి చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియపరుస్తూ ఆ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టిన 6 లేన్ అంటే హైదర్వే 12 లేన్ రోడ్డు 1369 కోట్లతోని కొద్దిగా స్లో ఉండే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఇస్నాపూర్ మధ్యలో ఉండే దాన్ని కూడా నేను తరచూ గడ్కరీ గారిని కలిసి రివ్యూ చేసుకుంటూ త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాను అధ్యక్ష. రాజు గారు సార్ ఇది బాచ్పల్లి మల్లంపేట బోరంపేట సార్. అక్కడ ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది సార్. వెంకన్న మంత్రి గారు సార్ ఇది బాచ్పల్లి ఫ్లైఓవర్ బాచ్పల్లి నుంచి మల్లంపేట బోరంపేటకు వెళ్ళే దారి గత ప్రభుత్వంలో 140 కోట్లతో టెండర్ అయిపోయింది సార్. వర్క్ స్టార్ట్ అయింది. మల్లంపేట విలేజ్లో సార్ కొంత అక్కడ టెంపుల్ ఒక పెద్ద టెంపుల్ ఉంది అధ్యక్ష. అక్కడ HMWS వాటర్ లైన్ ఉండడంతో ఆ వాటర్